వైశాఖ మాసం ఈరోజు 13వ రోజు. వైశాఖ పురాణమునందలి 13వ అధ్యాయం అశూన్య శయన వ్రతం గురించి మనం తెలుసుకుందాం. నారద మహర్షి అంబరీష మహారాజుతో ఈ విధముగా పలికెను. శృతదేవుని మాటలను వినినటువంటి శృతకీర్తి మహారాజు, ఓ మునివర్య, మన్మథుని భార్య రతీదేవి అశూన్య శయన వ్రతమును చేసినట్లు చెప్పిరి. ఆమెకు ఆ వ్రత విధానమును దేవతలు చెప్పినట్లుగా మీరు అని ఉన్నారు. దయ ఉంచి నాకు ఆ వ్రత విధానమును వివరింపుము. ఆ వ్రతమును చెయ్యవలసిన దానము, పూజా ఫలము మున్నగు వానిని కూడా తెలుపుము అంటూ అడిగిరు. అప్పుడు శృతదేవుడు, ఓ మహారాజా, సవివరముగా తెలిపెదను వినుము అంటూ ఈ విధముగా పలికెను. అశూన్య శయనమును వ్రతము సర్వ పాపములను పోగొట్టును. ఈ వ్రతమును శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి చెప్పెను. ఆ వ్రతమును ఆచరించినచో నీలమేఘశ్యాముడకు విష్ణువు లక్ష్మీ సమేతముగా ప్రసన్నుడై సర్వ పాపములను పోగొట్టి సర్వ శుభములను ఇచ్చును. ఈ వ్రతమును ఆచరించి గృహస్థ ధర్మములను పాటించిన వారు, అంటే కొత్తగా వివాహమైన దంపతులు అని భావము, వారు సఫలమైన గృహస్థ జీవనమును గడిపి సర్వ సంపదలను పొందుదురు. అట్లు చెయ్యని వారికి శుభములు ఎట్లు కలుగును చెప్పు అంటూ ప్రశ్నించను. శ్రావణ మాసమున శుద్ధ విధియందు వ్రతమును ఆచరింపవలెను. ఈ వ్రతమును ఆచరించేవారు 4 మాసములను హవిష్యాన్నమునే పాయసమునే భుజింపవలయను. పారణ దినమున లక్ష్మీ సమేతుడగు శ్రీ మహావిష్ణువును అర్చించి చతుర్విధ భక్ష్యములను వండి నివేదన చెయ్యవలెను. కుటుంబము గల సద్బ్రాహ్మణుని పూజించి అతనికి చతుర్విధ భక్ష్యములను వాయనము ఇయ్యవలను. బంగారు లేదా వెండి లక్ష్మీనారాయణ ప్రతిమను చేయించి పట్టు వస్త్రములు, తులసి మాలికలు మున్నగు వానితో అలంకరించి తెల్లని పుష్పములు, సుగంధ వస్తువులతో పూజింపవలను. శయ్యాదానములు, వస్త్రదానములు చేసి బ్రాహ్మణ భోజనము దంపతుల పూజ చెయ్యవలెను. ఈ విధముగా శ్రావణ మాసము మొదలు 4 మాసములు, అంటే శ్రావణ మాసం, భాద్రపద మాసం, ఆశ్వయుజ మాసం, కార్తీక మాసములు విష్ణువును లక్ష్మీ సమేతముగా పూజింపవలను అంటూ తెలిపెను. ఆ తర్వాత మార్గశీర్షము, పుష్యము, మాఘము, పాల్గొనము అను మాసములయందు కూడా లక్ష్మీ సమేతుడకు శ్రీమన్నారాయణుడిని పూజింపవలను. ఆ తరువాత చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము ఈ మాసములందు శ్రీహరిని రుక్మిణీ సహితముగా ఎర్రటి పుష్పములతో పూజింపవలను. భూదేవ సహితుడు సనందనాది ముని సంస్థుతుడు పరిశుద్ధుడగు శ్రీ మహావిష్ణువును అర్చింపవలను. ఈ విధముగా చేసి ఆషాఢశుద్ధ విజయందు ముగించి అష్టాక్షరీ మంత్రముచే హోమము చెయ్యవలెను. మార్గశిరము మున్నగు 4 మాసముల పారణయందు విష్ణు గాయత్రిచే హోమము చెయ్యవలెను. చైత్రాది చతుర్మాసములయందు పురుష సూక్త మంత్రములచే హోమము కావింపవలను. పంచామృతములను, పాయసమును, నేతితో వండినటువంటి బూరెలను నివేదింపవలను. శ్రావణాది మాసి చతుష్టయమున పూజ, హోమము, భక్ష్య నివేదన చెయ్యవలెను. లక్ష్మీనారాయణ ప్రతిమను శ్రావణాది మాస చతుష్టయ పూజకు ముందుగానే దానం ఇయ్యవలెను. శ్రీకృష్ణ ప్రతిమను మార్గశీర్షాది మాస చతుష్టయ పూజా మధ్యమున దానం ఇయ్యవలెను. చైత్రాది మాస చతుష్టయ పూజానంతమున వెండి వరాహమూర్తిని దానం ఇయ్యవలెను. అప్పుడు కేశవాది 12 నామాలతో 12 మంది బ్రాహ్మణులకు యథాశక్తిగా వస్త్రాలంకరములను దక్షిణతో ఇయ్యవలెను. నేతిలో వండిన బూరెలు ఒక్కొక్కనికి 12 చొప్పున దానమియ్యవలెను. ఆ తరువాత మంచమును, పరుపును ఉంచి దానిపై కంచుపాత్రపై సర్వాలంకార భూషితముగు లక్ష్మీనారాయణ ప్రతిమను ఉంచి విష్ణు భక్తుడు కుటుంబవంతుడగును ఆచార్య బ్రాహ్మణునకు దానమిచ్చి బ్రాహ్మణ సమారాధన చెయ్యవలెను అంటూ పలికెను. లక్ష్మ్యా అశూన్యశయనం యథా తవ జనార్దన శయ్యామమశ్చ శూన్య స్యాద్ధానేన ఏవ కేశవ అంటూ దానమంత్రమును చెప్పి దానము చేసి అందరి భోజనమైన తరువాత తాము భుజింపవలెను. ఈ శ్లోక భావం ఏమి అనగా, ఓ స్వామి జనార్దన, నీ శయ్య
లక్ష్మీ సహితమై ఉన్నట్లుగా నా శయ్యయు సదా అశూన్యుడై అంటే దంపతులిద్దరూ శయ్యపై ఉండుటచే ఈ శయ్యాదానముచే ఉండుగాక అంటూ తెలిపాను. ఈ వ్రతమును భార్య లేని పురుషుడను విధవ స్త్రీయును దంపతులను ఎవరైనను కూడా చేసుకొనవచ్చును. ఓ శృతదేవ మహారాజా, నేను నీకు ఈ వ్రతమును పూర్తిగా వివరించితిని. ఈ వ్రతమును ఆచరించిన శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడగను. ఆయన అనుగ్రహమును పొంది జనులందరూ ఆయురారోగ్యములతో భోగభాగ్యములతో శుభలాభములతో సంతుష్టులై ఉందురు. కావున యథాశక్తిగా భక్తి శ్రద్ధలతో నీవు ఈ వ్రతమును ఆచరించి భగవదనుగ్రహమును పొందవలను. భగవదనుగ్రహమున ముక్తియు ఎంతో సులభముగును. ఓ మహారాజా, నీవడిగిన అశూన్య శయన వ్రతమును నీకు వివరించి తిని మరేమి చెప్పవలేను ఇంకా అని శృతదేవముని శృతకీర్తి మహారాజుతో పలికెను. శృతకీర్తి మహారాజు, ఓ మహాముని, వైశాఖ మాసమున ఛత్రదానము చేసిన వచ్చు పుణ్యమును కూడా నాకు వివరింపుము. శుభకరములై వైశాఖ మాస వ్రతాంగ విధానములను ఎంత విన్ననూ నాకు తృప్తి కలుగటలేదు అంటూ అడిగెను. 13వ అధ్యాయం సంపూర్ణం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.